హలో క్రియేటర్స్, మీరెంతో కష్టపడి వీడియోస్ అనేది చేస్తున్నారు. అలాగే మంచి వీడియోస్ అండ్ మంచి క్వాలిటీ కంటెంట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే వ్యూస్ అనేది రావట్లేదు. సో వ్యూస్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక 3 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఆ 3 స్టెప్స్ అని మీరు కానీ ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే మీరు ఎంత మంచి క్వాలిటీ కంటెంట్ చేసినా సరే, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మీకు వ్యూస్ అనేది రావు. సో అదేంటంటే అందులో ఫస్ట్ వన్ ఏంటంటే థంబ్నెయిల్ అనమాట. సో థంబ్నెయిల్ అనేది మీ వీడియోకి ఎట్లా వర్క్ అవుతుంది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియో అనేది సజెస్ట్ చేసిన వెంటనే క్లిక్ చేసి చూడాలంటే మీ థంబ్నెయిల్ అనేది బాగుండాలి, అట్రాక్టివ్గా ఉండాలి అండ్ క్వాలిటీగా మంచి హై క్వాలిటీ రిజల్యూషన్తో ఉండేటట్టు ఎడిటింగ్ అనేది చేసుకొని పెట్టుకోవాలి. అట్లా అయితేనే మీ వీడియోకి ఎవరికైనా వీడియో అనేది సజెస్ట్ చేసిన వెంటనే క్లిక్ చేసి చూస్తారు, ఎక్కువ వ్యూస్ అనేది గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సెకండ్ వన్ ఏంటంటే ఎస్ఈఓ అనమాట. సో ప్రాపర్గా మీ వీడియోకి ఎస్ఈఓ చేయకపోతే మాత్రం, మీరు ఎంత మంచి కంటెంట్ చేసినా సరే ఎస్ఈఓ అనేది చేయకపోతే మాత్రం యూట్యూబ్ ఆల్గరిథంకి మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు ఏంటి అనేది అర్థం కాక, అది ఎలాంటి క్రియేటర్స్కి సజెస్ట్ చేయాలో తెలియక మీ వీడియో అనేది డౌన్లోడ్ పడేస్తుంది అనమాట. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. ఫైనల్గా ఏంటంటే మీ ఛానల్ ప్రాపర్ సెటప్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. యూట్యూబ్ ఇచ్చిన టూల్స్ అనేది ప్రతి ఒక్కటి మనం అన్ని సెట్ చేసుకుని వీడియో అనేది అప్లోడ్ చేస్తేనే మనం ఎటువంటి కంటెంట్ చేస్తున్నాము, మన కంటెంట్కి రిలేటెడ్గా ఉన్న క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. సో మీ థంబ్నెయిల్ బాగుంటే మాత్రం క్లిక్ చేసి చూస్తారు. స్టార్టింగ్లో చెప్పాను కదా 3 స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఈ 3 స్టెప్స్ కానీ మీరు ఫాలో అయినట్లయితే 100% మీ ఛానల్ అనేది మంచి గ్రో అవుతుంది, మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నారు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీటన్నిటి వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. థంబ్నెయిల్ ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి, అలాగే ఎస్ఈఓ ఎట్లా చేసుకోవాలి అండ్ మన ఛానల్కి ప్రాపర్ ఎట్లా సెటప్ చేసుకోవాలి ఏంటి అనేది ఆ వీడియో అన్నిటి కూడా 3 వీడియోస్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియో చూడండి, ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా తెలుస్తుంది. మీరు మొబైల్లోనే ప్రొఫెషనల్ లెవెల్లో కంప్యూటర్లో ఎట్లా ఎడిటింగ్ చేసుకుంటారో ఫొటోస్ పెట్టి, అట్లానే మొబైల్లో ఎట్లా ప్రొఫెషనల్ లెవెల్లో థంబ్నెయిల్ ఎట్లా ఎడిటింగ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రాపర్ ఎస్ఈఓ మన వీడియోస్కి ఎట్లా చేయాలో ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మన ఛానల్కి ప్రాపర్ సెటప్ అనేది ఎట్లా చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చూడండి. ఆ వీడియో చూసారనుకోండి క్లియర్గా మీకు తెలుస్తుంది అండ్ మీ ఛానల్ అనేది 1 వీక్లో మీకు రిజల్ట్ తెలుస్తుంది. మీరు ఎటువంటి కంటెంట్ చేస్తున్నా సరే 1 వీక్లో మీకు రిజల్ట్ అనేది పక్కాగా వచ్చేస్తుంది అనమాట. ఆ వీడియోని పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయినట్లయితే. సో ప్లీజ్ అందరూ చూసి సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. జై హింద్.